హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. స్ట్రీట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ చేయడం చాలా సింపుల్ అండి, అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ముందుగా పావు కేజీ చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టి దీన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు మనం ఎంత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పడతాయి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయను కూడా తీసుకుని రసం వేసుకోవాలి. ఇప్పుడు 3 గుడ్లను తీసుకొని ఇలా పగలగొట్టి బాగా బీట్ చేసుకోవాలి. మీకు కనుక ఎగ్ టేస్ట్ నచ్చినట్టయితే ఇంకా 2 ఎగ్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బీట్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ని చికెన్ పీసెస్లో వేసి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ని అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 300 గ్రాముల బాస్మతి రైస్ తీసుకోండి. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రైస్ని ఒకసారి బాగా వాష్ చేసుకుని దీనిలో వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. రైస్ని ముందుగానే నానబెట్టుకోవడం వల్ల మనకి రైస్ పెద్దగా అవుతుంది, అలాగే టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని పకోడీలు వేసుకున్నట్టుగా ఈ చికెన్ పీసెస్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చికెన్ పీసెస్ క్రిస్పీగా అయినప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని పీసెస్ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు పీసెస్ ఏమైనా పెద్దగా అనిపిస్తే దీన్ని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. రైస్కి సరిపడా సాల్ట్ వేసి ఉడికించుకోండి. రైస్ని మరీ ఎక్కువ ఉడికించేయకూడదు. 70% కుక్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం ఫ్రై చేస్తాం కాబట్టి 70% వరకు రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా పట్టుకొని చూసినట్టయితే 2 పీసెస్గా బ్రేక్ అయినట్టయితే మనకి రైస్ 70% వరకు కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు రైస్ నుంచి వాటర్ మొత్తం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బీన్స్, అలాగే 1/2 కప్పు క్యాబేజ్, 1/2 కప్పు క్యారెట్ ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం 1/2 ఎగ్ మిక్స్చర్ని ఉంచాం కదా, దాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ మిక్స్చర్ని 2 నిమిషాల పాటు కదపకుండా అలాగే వదిలేసి 2 నిమిషాల తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి వెజిటబుల్స్కి ఎగ్ మిక్స్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ అలాగే వెజిటబుల్స్ని అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ 2 వేసుకొని ఈ 2 కూడా ఈ వెజిటబుల్స్కి ఎగ్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో చికెన్ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు కనుక బాస్మతి రైస్తో చేస్తున్నట్టయితే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే బాస్మతి రైస్ ఈజీగా బ్రేక్ అయిపోతుంది కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో చిల్లీ సాస్ 1 టీ స్పూన్, అలాగే సోయా సాస్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. సాసెస్ వేయడం వల్ల ఫ్రైడ్ రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టాస్ చేస్తూ మిక్స్ చేసుకున్నట్టయితే మనకి రైస్ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇది హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అచ్చం మనం స్ట్రీట్ స్టైల్లో తింటాం కదా, అలాగే ఉంటుంది.
సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.